హలో అందరికి తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయిన బతుకమ్మ పండుగ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. దేవి నవరాత్రుల్లో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చుకొని ఆడుకుంటున్నారు కదా. అంతేకాకుండా ఈ దేవి నవరాత్రుల్లో స్పెషల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ దేవి నవరాత్రుల్లో పిండి వంటకాలను అయితే చేసేసుకుంటారు. పిండి వంటకాల్లో ఎవరికి నచ్చినట్టుగా గారెలు గాని, కారపూసలు గాని, సగినాలు గాని, అరిసెలు గాని, చెకోడీలు, లడ్డూలు ఇట్లా చాలా రకాల పిండి వంటలు అయితే చేసేసుకుంటారు. చివరిగా పేర్చుకునే పెద్ద బతుకమ్మ రోజు వరకు 5 రకాల సత్తులను అయితే తయారు చేసేసుకుంటారు. అందులో పల్లి సత్తు, నువ్వుల సత్తు, కొబ్బరి సత్తు, పెసర్ల సత్తు, మొక్కజొన్నలతో చేసిన సత్తును తయారు చేసి గౌరమ్మకైతే పెట్టేస్తారు. ఆ రోజుకైతే ఈ పండగకి ప్రతి ఒక్కరు కంపల్సరీ కంచుడు పెట్టి పిండి వంటలు చేయాలి కాబట్టి ఈ రోజు నేనైతే 1 కేజీ వరకు శనగపప్పు తీసుకొని మురుకులను అయితే చేసేస్తున్నా. ఈ కేజీ శనగపప్పుకి 1 కేజీ బియ్యం పోసేసి పిండి గిన్నెలో పిండిని అయితే పట్టించుకొచ్చేసిన తర్వాత ఒక బేషన్ లో పిండిని వేసేసి అందులో టేస్ట్ సరిపోయేంత ఉప్పు, కారం వేసేసుకొని పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసేసుకుంటూ మురుకుల పిండిలాగా ఒక ముద్దలా చేసేసుకున్నాను. ఈ ముద్దలా చేసేసుకున్న మురుకుల పిండిని మురుకుల గుట్టంలో పెట్టేసి మురుకులు అయితే వేసేసిన. ఇలా ఒకటి తర్వాత ఒకటి మురుకులను వేసేసుకుంటూ సన్నని మంట మీద మురుకులను అయితే పూర్తిగా కాల్ చేసుకున్నా. ఇలా మురుకులు చేసుకున్నప్పుడు ఎవరికైనా లాస్ట్ లో కొంచెం పిండి వదిలేసి అందులో పకోడీ గాని, మిర్చి బజ్జీలు చేయడం ఎప్పుడైనా ట్రై చేసిరా? నేనైతే ప్రతిసారి ఇట్లా మురుకులు చేసుకున్నప్పుడు కొంచెం పిండిని ఉంచుకొని అందులో ఇంకొంచెం శనగపిండి కలుపుకొని కొంచెం ఓమా, ఇంకొంచెం ఉప్పు కలిపేసుకొని మిర్చి బజ్జీలు అయితే వేసేస్తాను. మురుకులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మిర్చిని మధ్యలో ఒక చీలిక పెట్టేసి కాస్త ఉప్పు రాసేసుకొని పిండిలో ముంచుకొని వేడివేడిగా మిర్చి బజ్జీలు వేసేసుకోవాలి. ఇలా బజ్జీలు వేసుకున్న తర్వాత కాస్త టీ పెట్టేసుకొని వేడివేడిగా మిర్చి బజ్జీలు వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ఈ దసరా పండగకి మీరేం పిండి వంటకాలు చేసారు? ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని ఫాలో కండి.